హాయ్ ఎవ్రీవన్. ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రీవియస్ గా మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోకి డౌట్స్ రేస్ చేస్తూ చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ డౌట్స్ కి వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దానికంటే ముందుగా మనం అసలు ఈ ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి, ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎవరికి ఫ్రీ సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రతి స్కూల్స్ లో కూడా 25% సీట్స్ అనేవి ఫ్రీగా స్టూడెంట్స్ కి ఇవ్వాలనేది ఈ ఆర్టీ యాక్ట్ రూల్. ఫ్రీ సీట్ అనేది ఎవరికి ఇస్తారు? ఫ్రీ సీట్ అనేది డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, డిసడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, నెక్స్ట్ ఓబీసీలో ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ ఫ్రీ సీట్స్ అనేవి క్యాస్ట్ బేస్ మీద, ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ బేస్ మీద, అలాగే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఉంటే వాటి స్టాండర్డ్స్ బేస్ మీద లాటరీ పద్ధతిలో సీట్స్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ లాటరీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లాటరీ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ డౌట్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ నేను లిస్ట్ అవుట్ చేశాను, అవి మీతో ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ లాటరీ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే స్కూల్స్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మొబైల్ కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మొబైల్ కి మెసేజ్ వచ్చిన తర్వాత మొబైల్ మెసేజ్ బట్టి వాళ్ళు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. పేరెంట్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. సో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా వాళ్ళని చూస్తే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అయితే ఉందో అవి వాళ్ళకి టైంకి రావట్లేదని 2-3 ఇయర్స్ పెండింగ్ లో ఉంచుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది తెలుస్తుంది. ఇంకా కొంతమంది స్కూల్స్ అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీకు సీట్ వచ్చినట్టు మాకు తెలియదు అని చెప్పి కొంతమంది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఫండ్స్ అయితే ఏవైతే రావట్లేదో సో దాని వల్ల కూడా ఇలాగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఇలాంటి వారు ఫేస్ చేసే వాళ్ళకి మీరు ఏవైతే మీకు మొబైల్ కి స్కూల్ అలాట్మెంట్ వచ్చిన మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ ఒకటి, నెక్స్ట్ స్కూల్ మీరు ఆర్టీ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ కాపీస్ రెండు తీసుకుని మీరు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ వెళ్ళి కలిసి మీరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది పేరెంట్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే సీట్ అయితే అలొకేట్ అయిందో వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ అనే వాళ్ళు కొంతమంది పొలైట్ గా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫీజు విషయంలో చెప్పింది ఏంటంటే మీరు ఎలాంటి ఫీజు పే చేయవసరం లేదు, కేవలం బుక్స్ కి, నెక్స్ట్ యూనిఫామ్ కి, షూస్ కి వీటికి మాత్రం మీరు పే చేస్తే సరిపోతుంది, మిగతా ఫీజు అయితే పే చేయవసరం లేదని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా పేరెంట్స్ కి అయితే చెప్పడం జరుగుతుంది. స్కూల్లో సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలనేది కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఆధార్ కార్డు ఉండాలి, నెక్స్ట్ రైస్ కార్డు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ మీరు స్కూల్ జాయినింగ్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీ రూల్ ప్రకారం మీరు ఎలాంటి ఫీజు అయితే పే చేయవసరం లేదు. ఫీజు అంటే ట్యూషన్ ఫీజు. మనం జనరల్ గా స్టూడెంట్ జాయిన్ చేసినప్పుడు ట్యూషన్ ఫీజు అనేది పే చేస్తాం. టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఫీజు అనేది పే చేస్తాం. సో ఆ టర్మ్ ఫీజు, ట్యూషన్ ఫీజు అనేది పే చేయవసరం లేదు. అవి కాకుండా బుక్స్ ఫీజు కానీ, యూనిఫామ్ ఫీజు కానీ, ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఉంటే అవి మాత్రం మనమే పే చేసుకోవాలి. కొంతమందికి అయితే ఏజ్ ని బట్టి రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏజ్ ని బట్టి రిజెక్ట్ చేయడం అనేది ఏం జరగదు, ఎందుకంటే అప్లికేషన్ పెట్టినప్పుడు మనకి ఏజ్ క్రైటీరియా అన్ని ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనకి క్లియర్ గా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఏజ్ బట్టి రిజెక్ట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. అలాగే స్కూల్ డిస్టెన్స్ ని బట్టి యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి అప్లికేషన్ పెట్టినప్పుడు ఫస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ స్కూల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్కూల్స్ లేకపోతేనే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ స్కూల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో యాజ్ పర్ ద రూల్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితేనే కంప్లీట్ అవుతుంది. కానీ స్కూల్స్ వాళ్ళు ఇలాగా ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేయడం, రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికైతే మీరు ముందు చెప్పినట్టుగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రాబ్లం అయితే చెప్పి మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి అడుగుతున్న డౌట్ ఏంటంటే స్కూల్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అంటే మీకు ఏదైతే స్కూల్ ఆప్షన్ లాటరీలో వచ్చిందో ఆ స్కూల్ కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అలాగైతే చేంజ్ చేసుకోవడం కావద్దు, ఎందుకంటే మనం ముందే స్కూల్స్ లిస్ట్ అయితే పెట్టుకున్నామో ఆ లిస్ట్ లో పెట్టుకున్నప్పుడు మనకి ఏదైతే అనుకూలంగా ఉందో స్కూల్స్ ఆ లిస్ట్ లో ఆ స్కూల్స్ మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయిందో ఆ స్కూల్లో జాయిన్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఆర్టీ యాక్ట్ ప్రకారం రూల్ ప్రకారం కాకుండా నార్మల్ గా మీరు ఏదైనా స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే స్కూల్లో ఈ ఆర్టీ ప్రకారం స్కూల్లో సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్ కి మీరు లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఇంట్రెస్ట్ లేదు, జాయిన్ చేయమని చెప్పి లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ లాటరీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే ఈ లాటరీ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి జాయినింగ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్రెడీ జాయినింగ్ టైం కూడా అయిపోతుంది. సో ఎవరికైతే ఇంకా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పినట్టుగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ వెళ్ళి కలిసి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే సెకండ్ లాటరీ లిస్ట్ ఉంటుందా లేదా అనేది కొంతమంది అయితే అడుగుతున్నారు. సో దానికి ఏంటంటే సెకండ్ లాటరీ లిస్ట్ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ లిస్ట్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ డేటా అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ లాటరీ లిస్ట్ అనేది మాక్సిమం నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నాకు వచ్చిన కామెంట్స్కి మాక్సిమం అన్ని డౌట్స్కి నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.